114 హోంగుండాలు 300 మంది ఉపాసకులచే ఫిబ్రవరి 5, 6, 7, 8 తారీఖుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి యాగాన్ని నిర్వహించబోతున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమ విశేషాల గురించి తెలుసుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు సాయి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే, చెప్పండి ఈ యాగం ఎలా జరగబోతోంది, ఈ యాగం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది? మనకి ఎంతో మంది అందరూ కూడా మామూలుగానే అందరూ పుడుతూ ఉంటారు, అందరు కానీ మామూలుగానే చనిపోతూ ఉంటారు. సంపాదిస్తున్నాం, బాగా సంపాదిస్తున్నాం, పిల్లల్ని కంటున్నాం, చనిపోతున్నాం అనే దాంట్లో ఉంటామే తప్ప చనిపోయేటప్పుడు నీ తల రాత మీద నీవు ఆ డబ్బును రాసుకొని పోవు. తలరాత మీద పుణ్యాన్ని రాసుకొని పోతాం. తలరాత మీద అది నువ్వు ఎంత రాసుకున్నావు అనేది భగవంతుడు చూస్తాడు. అది నువ్వు ఎంత రాసుకుంటున్నావు అనేది ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక గొప్ప యాగం ఇది. ఒక నరసింహ పుణ్యక్షేత్రం లాంటి ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయడం, అది గురువులు నరసింహస్వామి అనుజ్ఞ గనక చెయ్యాలనే సంకల్పంతో ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. ఇది సందర్భం, ప్రత్యేకమైన సందర్భం కాదు, ఇది గురువుల పరంపరగా వచ్చిన సందర్భం కనుక ఇంతటి మహా సందర్భాన్ని పురస్కరించుకొని చేసే రేపు యజ్ఞమే లక్ష్మీ నరసింహ సుదర్శన శ్రీనివాస యాగం. ఎన్ని పనులున్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసేయండి, ప్రాణాంతకమైన పనులు కూడా పక్కన పెట్టేసేయండి. హాస్పిటల్ ఉండే వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ నుంచి ఇక్కడికే నడిచి వచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళందరినీ కాపాడడానికి ఆయన వెనక నిలబడి ఉంటాడు కనుక నరసింహస్వామి. అన్ని సమస్యల్ని పక్కన పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చేవాడే మన వాడైనప్పుడు నరసింహస్వామి, ఆయన దగ్గరికి మనం పోదాం అనుకొని ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే, కానీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం మీకు కలగాలి గనుక మీరందరూ వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తన లేకుండా అందరూ పాల్గొనాలి. ఈ యజ్ఞాన్ని 3 రోజుల పాటు ఎవరు చూస్తారో, ఎవరు వీక్షిస్తారో, యజ్ఞంలో పాల్గొంటారో, యజ్ఞ ఫలితం చేత 41 రోజుల్లో మీరు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయి. మీకు తెలిసి తెలియని పాప కర్మలన్నీ పోతాయి. అందరూ కూడా పాల్గొనండి. అదే విధంగా యజ్ఞంలో పాల్గొనాలంటే ఏ విధంగా పాల్గొనొచ్చు అంటే, సాధారణంగా దర్శించే వాళ్ళు ఉంటారు, హోమగుండంలో కూర్చొని హోమగుండంలో అన్ని వేసి పూజా కార్యక్రమంలో నేరుగా పాల్గొనే వాళ్ళు ఉంటారు. మీరు హోమగుండంలో కూర్చొని నేరుగా పాల్గొనాలనుకున్న వారు ఈ విధంగా నెంబరు అవన్నీ కూడా మేము అందిస్తాం డిస్ప్లేలో. అవన్నీ తీసుకొని మాకు ఫోన్ చేసినట్లయితే వారికి ఆ యాగంలో ఎలా పాల్గొనాలో చెప్తాం. మిగిలిన వారందరూ కూడా సాధారణంగా వచ్చి దర్శించి అక్కడే భోజనాలు అన్ని సదుపాయాలు అన్ని ఉంటాయి. 3 పూట్లు అక్కడే ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సేవల్లో పాల్గొని చివరికి నరసింహస్వామి వారి దగ్గర 3 రోజులు గడిపే అదృష్టంగా భావించి చివరి క్షణంలో మీ జీవితం తలరాతను మార్చుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా మీ అందరి జీవితాలు మారుతాయి, ఎటువంటి సందేహాలు లేక నేను చెప్తున్నాను. ఇది నరసింహస్వామి అనుగ్రహంగా చెప్తున్నాను. మీరు గ్యారంటీగా దీన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ రండమ్మా, ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ అవకాశం ఈ జన్మకి మీ జన్మకైతే రానే రాదు, ఇటువంటిది జరగలేదు.